ఎన్నో ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వానాలతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర నాయకులు. రాష్ట్రంలో ఈ నెలైనా కొత్త పెన్షన్లు వస్తాయనుకున్న వారి ఆశలు అడియాసల్లానే కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి వెంటనే పెన్షన్లు పెంచుతామని ప్రభుత్వం చెప్పినా కూడా ఇందుకు సంబంధించి సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఈ నెల కూడా పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో 1-2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో అధికారులు నగదు జమ చేయనున్నారు. ప్రస్తుతం సాధారణ పెన్షన్ 2016 రూపాయలు, దివ్యాంగ పెన్షన్ 3016 రూపాయలు వస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాధారణ పెన్షన్ 4000 రూపాయలు, దివ్యాంగ పెన్షన్ 6000 ఇస్తామని చెప్పింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటడంతో ఈసారైనా కొత్త పెన్షన్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు పాత పెన్షన్ను ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,98,729 మంది వృద్ధులు, 15,60,707 మంది వితంతువులు, 5,03,613 మంది దివ్యాంగులు ఉన్నారు. బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు, ఒంటరి మహిళలు ఇలా వివిధ వర్గాల వారు మొత్తం కలిపి 43,96,667 మంది పెన్షన్లు అందుకుంటున్నారు. దీంతో ప్రతి నెల వీరి కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చవుతుంది. మరోవైపు కొత్త పెన్షన్ల కోసం తాజాగా 24,84,000 అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మంది పెన్షన్దారులు ఉండగా కొత్త వాటికి ఆమోదిస్తే ఆ సంఖ్య 69 లక్షలకు చేరే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.